ధరలు ఎక్కడం లేదు. రాష్ట్రంలోని మార్కెట్ యార్డులో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుల పంటలను పావు రేటుకు కొంటున్నారు. ఏడాదంతా కష్టపడి పంటలు పండించిన అన్నదాతలను దళారులు దోచుకొని నిండా ముంచుతున్నారు. వడ్లు, పత్తి, మిర్చి, పల్లి ఇలా పంట ఏదైనా అన్నదాతలు నష్టపోయేలా దళారుల వ్యూహాలు రచిస్తున్నారు. మిల్లుల అలాట్మెంట్ కాకపోవడంతో చాలా జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రోజులు తరబడి కాంటాలు కావడం లేదు. కొన్ని జిల్లాల్లో ఇంతవరకు సరిగా కొనుగోలు చేయడం లేదు. దీంతో కల్లాల వద్దే ప్రైవేట్ వ్యాపారులకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు తక్కువ ధరకు కొని సొమ్ము చేసుకుంటున్నారు. ₹1900 సన్నవడ్లను వ్యాపారులు కొంటున్నారు. అయితే పత్తి క్వింటా ₹6,900 రేటు దాటడం లేదు. మిర్చి ₹18,000 జెండా పాటాగా పాడుతున్నా చివరకు 16,000 నుంచి 14,000 లోపే కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముతూ సన్నవడ్లు ఏ గ్రేడ్ ₹2,320కు, దొడ్డు వడ్లు ₹2,300 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో 323 కొనుగోలు కేంద్రాలకు 230 ప్రారంభించారు. ఈ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 400 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేయలేదు. 64 మిల్లులకు సీఎంఆర్ ఇవ్వకపోవడంతో 4 మిల్లర్లను డిఫాల్టర్ల లిస్టులో చేర్చారు. ఇప్పటి వరకు 12 మంది అండర్టేకింగ్ ఇవ్వడంతో ధాన్యం కేటాయింపులు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. దీంతో నిన్న మొన్నటి వరకు ₹2,100 చొప్పున కల్లాల వద్దే పచ్చి ధాన్యం కొన్న ప్రైవేట్ వ్యాపారులు తాజాగా ₹1,900కు రేటు తగ్గించారు. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కాంటాలు మొదలు కాకపోవడం, అకాల వర్షాల భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పత్తికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారింది. ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ పత్తి మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమ శాతం సాకుగా చూపి మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసిన వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇతర సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైతుల పత్తిని ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు అదే పత్తిని ₹6,300కు రైతుల నుంచి కొనుగోలు చేసి తిరిగి ₹7,300 మద్దతు ధరకు సీసీఐకి అమ్ముతున్నారు. ఇక వచ్చిన లాభాన్ని సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లు, ప్రైవేట్ వ్యాపారులు పంచుకుంటున్నారు. మార్కెటింగ్కు వెళ్లేందుకు ఖర్చులెందుకని భావించిన రైతులు గ్రామాల్లో చిల్లర వ్యాపారులకు ₹6,000కు పత్తిని అమ్ముకుంటున్నారు. కొందరు జిన్నింగ్ మిల్లుల యాజమాన్లు, ఏజెంట్లను పంపించి రైతుల ఇండ్ల వద్ద పత్తి కొనుగోలు చేసి మిల్లులోని కేంద్రాల్లో సీసీఐకి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు.
మిర్చి పంటలోనూ రైతులు అలానే మోసపోతున్నారు. క్రమంగా రేటు తగ్గించుకుంటూ వస్తున్న వ్యాపారులు జెండా పాటాను కొందరు రైతులకే పరిమితం చేసి తక్కువ రేటుకే మిగిలిన రైతుల పంటను కొంటున్నారు. పేరుకే 18,000 జెండా పాటాగా చెబుతున్న యావరేజ్గా రైతులకు క్వింటాకు 15,000 కూడా దక్కడం లేదు. సొంత భూమిలో ఎకరం కౌలుకు తీసుకుని పండించిన 100 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 4 రోజులవుతున్నా అమ్ముడు పోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వాన భయం, మరోవైపు రోజుల తరబడి కాపలా ఉండలేక 1,900 రూపాయలకే ప్రైవేట్ వ్యాపారికి అమ్ముకున్నారు. కనీస మద్దతు ధర కూడా రాలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నారు.